ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. నిన్నటి దినాన మన ధ్యాన భాగంలో మన స్వార్థానికి, మన లాభానికి దేవుని వాక్యాన్ని ఉపయోగించకూడదని, మనకున్న అవసరాలను లేదా కష్టాలకు, బాధలకు కృంగిపోయి సణిగి దేవుని శోధించకూడదని, దేవుని చిత్తంలో లేనిది అడిగి ఆయన్ని శోధించకూడదని, దేవుడు అసలు ఉన్నాడా అనే సందేహాన్ని మన హృదయంలోనికి రానిచ్చి దేవుని శోధించకూడదని, ఆయన్ని నమ్మాలని దేవుడు మనతో మాట్లాడాడు. ఈ దినాన ఈ 4వ అధ్యాయంలో సాతాను యేసుక్రీస్తుని శోధించిన 3వ శోధన ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఈ 8-9 వచనాలు చూస్తే సాతాన్ ఇక్కడ తన రహస్య కోరికను వాడు బయట పెడుతున్నాడు. ఈ లోకంలో ఉన్న అన్ని రాజ్యాలపై అధికారాన్ని యేసుకు ఇస్తాను అంటున్నాడు. అది చేయగల శక్తి వాడుకుంది, ఎందుకంటే ఈ లోకానికి అధిపతి వాడు అని మనం యోహాను సువార్త 12వ అధ్యాయం 31 అలాగే 14వ అధ్యాయం 30వ వచనం వీటిలో మనం చూడొచ్చు. అలాగే లోకమంతా దుష్టునిలో ఉంది అన్న మాట 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూడగలం. కాబట్టి సాతాను తన వాగ్దానాన్ని నెరవేర్చగలడు. అప్పుడు యేసు ఈ భూమికి రాజుల రాజుగా మారొచ్చు, మొత్తం లోకాన్ని సంపాదించుకోవచ్చు. కానీ ఒక షరతు ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు దేవుణ్ణి ఆరాధించకుండా సాతాన్ని ఆరాధించాలి. సాతాన్ గడికి ఏంటంటే విషయము, మనుషులు వాడిని ఆరాధించాలని వాడి కోరిక. వాడు ఈ యుగ దేవుడు అని 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. అందువల్ల మనుషులు వాడిని గొప్ప చేసి తనకి మొక్కి విధేయత చూపాలని వాడు కోరుకుంటూ ఉంటాడు. మానవులు కూడా కొందరు తెలిసి వాడిని ఆరాధిస్తారు, కొందరు తెలియక ఆరాధిస్తారు. ఇది సాధించడానికి వాడు భూమి మీద మత సంబంధం అలాగే లోక సంబంధమైన అన్ని వ్యవహారాల్లో కూడా చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటాడు. అందుకోసం వాడి దగ్గరికి ఆకర్షించుకునే వాటిలో ఒకటి ఏంటంటే సంపద, ఆస్తిపాస్తులు, అధికారం, వీటన్నిటినీ ఎర చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా అలాగే ఒక ఎర చూపిస్తున్నాడు. నువ్వు నాకు మొక్కు, నన్ను సేవించు, ఈ లోకంలో ఉన్న అన్ని అధికారాలు నీకు ఇస్తానని చెప్తున్నాడు. ఈ లోకంలో కొంచెం సంపదే అనుకుంటూ, కొంచెం ఘనతే అనుకుంటూ, కొద్ది అధికారమే సంపాదించుకుంటున్నా అనుకొని చాలామంది న్యాయాన్ని విడిచిపెట్టేసి దేవుని సత్యాన్ని వదిలేసి అబద్ధాలు, మోసం, స్వార్థం, అన్యాయంతో కూడిన మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు. క్రైస్తవులమని పిలువబడుతూ ఇలా సాతాన్ని అనుసరిస్తూ దేవుని నామాన్ని అవమానం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారికి క్రీస్తుకి ఉన్న తేడా ఈ చిన్న విషయాలు తెలిసిపోతుంది. ఒక చిన్న ఇంటి స్థలం కోసం లేదా వేలు సంపాదించుకొని ఒక చిన్న జాబ్ కోసం న్యాయం వదిలేస్తారు, లంచాలు తీసుకుంటారు, లంచాలు పుచ్చుకుంటారు, ఇలాగా నీతి లేని వారుగా ఉంటారు. అన్ని నియమాల్ని వదిలేస్తారు. కానీ యేసుక్రీస్తు లోకం మొత్తం నీకు ఇస్తాను అన్నా సరే ఒక్క నీతి న్యాయ సూత్రాన్ని కూడా ఆయన వదలలేదు. తండ్రి అయిన దేవుని పట్ల నమ్మకంగా ఉండడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సాతాను ఆశ చూపించిన వాటన్నిటినీ ఆయన ఒక చిన్న గడ్డిపోచతో సమానంగా ఎంచాడు ఇక్కడ. అలా చేసినందువల్ల పేదరికం, బాధలు, మరణం వాటిల్నా సరే వాటన్నిటి కోసం, ఆ సంపద వాటి కోసము ఆయన దేవుని వాగ్దానాన్ని వదలలేదు, దేవుని వాక్యాన్ని వదలలేదు, దేవుని చిత్తాన్ని చేయడం మానలేదు. దేవుడు 3వసారి కూడా చూడండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని 3వసారి కూడా ఇక్కడ ఆయన ఖడ్గంగా ఉపయోగించడం మనం చూస్తాం. ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన్ని మాత్రమే సేవింపవలెను అని చెప్తున్నాడు. ఈ వాక్య భాగాన్ని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడగలం. దేవుడు ఒక్కడే, మనం ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలి, ఇంకెవరిని ఆరాధించకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా దేవుడు అని మనందరికీ తెలుసు. కానీ ఈ భూమి మీద నరుడిగా జన్మించి ఆయన మనకి మాదిరిగా నిలిచాడు. ఈ 3 శోధనలోని యేసుక్రీస్తు వాక్యాన్ని ఆయుధంగా ఉపయోగించాడు. అలాగే యేసుక్రీస్తు సాతానుని ఇంకొక మాట అన్నాడు. ఇక్కడ సాతానా పొమ్ము అని గద్దించాడు. సాతాను వెళ్ళిపోయాడు. ఇక్కడ
సాతాను 3 టైమ్స్ ఆయన శోధించింది. దేవుడు ఫస్ట్ టైమే సాతాన పొమ్ము అనలేదు, 3rd టైము సాతాన పొమ్ము అని అన్నాడు. దేవుడు గద్దించగానే సాతాను పారిపోయాడు, వాక్యంతో ఎదిరించాడు, దెన్ గద్దించాడు కూడా. మనము వాక్యాన్ని పెట్టి సాతాను గారిని పారద్రోలాలి, అలాగే వాడిని ఎదిరించాలి కూడా. ఇక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాము, అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అని చెప్పి. అవును, అపవాదిని మనం ఎదిరించాలి. చాలాసార్లు శోధనలో మనకు తెలిసే పడతాము, పాపంలో మనకు తెలిసే పడతాము, తెలియకుండా అయితే మనం పడం. తెలిసి తెలియక కాదు, తెలిసే పడతాము, మనకు తెలుస్తుంది పడుతున్నామని. సో అలా పడిపోతున్నప్పుడు దేవుని వాక్యం కూడా మనల్ని గద్దిస్తూ ఉంటుంది, దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు వద్దు అని చెప్పి. అప్పుడు వెంటనే వెనక్కి తిరిగి దాని నుంచి బయటపడితే అది దేవుని నామానికే మహిమ. అప్పుడు మనకి ఆ శోధనలో పడలేదన్న ఒక ధైర్యము, ఒక ఆనందం కలుగుతాయి. కానీ పాపంలో పడిపోయి పాపం బాగుంది, బాగానే చేస్తున్నాను, నాకేం అవ్వట్లేదు అని అనుకుంటే దేవుని ఉగ్రతకి మనం పాలవుతాం. మనం చేయాల్సింది యేసుక్రీస్తు వలె మనం కూడా మన శోధనలో వాక్యాన్ని గట్టిగా చెప్తూ సాతాన్ని తరమాలి, అలాగే వాడిని ఎదిరించాలి. నేను ఈ పాపం చేయను, నేను దేవుని బిడ్డని, సాతాన పో అని గట్టిగా చెప్పగలగాలి. దేవుని వాక్యాన్ని గట్టిగా చెప్పాలి బయటికి. ఏదన్నా శోధన మనకి శోధన తలంపు కానీ, ఏదన్నా పాపం చేయాలనే తలంపు కానీ, కోరిక కానీ కలిగినప్పుడు దేవుని వాక్యాన్ని గట్టిగా చెప్పడం ద్వారా సాతాన్ని ఎదిరించవచ్చు. అయితే ఇక్కడ సాతాను వెళ్ళిపోయాడు, కానీ వాడు మళ్ళీ రాడా అంటే వస్తాడు. సాతాను వాడి ప్రయత్నాలు చేయడానికి మళ్ళీ వస్తానే ఉంటాడు. వాడి శోధన ప్రయత్నాలు మాండు. మనం కూడా అలర్ట్గా ఉండాలి. మనం ప్రార్థించకుండా వాక్యాన్ని మన హృదయంలో నింపుకోకుండా ఉంటే వాడు కూడా అమాంతంగా మనల్ని శోధనలో పడేస్తాడు. ఇక్కడ తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి పరిచారం చేశారు అనే మాట చూస్తాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, ఎవరైతే క్రీస్తుని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే రాజ్య వారసులో వాళ్ళకి పరిచారం చేయడానికి దేవదూతలను పంపిస్తాడంట దేవుడు. సాతాను క్రియేట్ చేసే ఉచ్చులో పడిపోకుండా ప్రార్థనలో, వాక్యంలో మన హృదయాన్ని నింపుకుందాం, అలాగే సాతాన్ని ఎదిరిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.